అండ్ ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. మన కోళ్ళ సెటప్లు కొత్తవి ఉన్నాయి కదా, అవి కంప్లీట్ గా రెడీ అయిపోయినాయి. ఇది కోళ్ళ కోసం టెల్ కట్టుకుంటాం అని చెప్పినాం కదా, ఇదే ఆ సెటప్. నైట్ పూట వచ్చేసి దీంట్లో మీద ఎక్కి పండుకుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైల్ దేనికంటే గుడ్లు పెట్టడానికి. ఒక 3 ట్రైల్ కట్టుకున్నాం ఒక సెటప్ లా, ఇందులో ఎక్కి గుడ్లు పెడతాయి అన్నట్టు. ఈ 3 స్టెప్పులు దేనికోసం అంటే ఒక పెట్ట పడవు అట్లా ఒడుచుకుంటాయి అని చెప్పి 3 స్టెప్లు దేని మీద వీలైనా అవి వండుకుంటాయి అన్నట్టు. ఎండాకాలం కదా, ఈ చెత్త మొత్తం రాలిపోయింది. ఇదంతా ఇంట్లో ఊడ్చి ఎత్తుకొని వెయిట్ వేసుకున్నాం. అంటే ఇది ఒకటి ఉంది, పొలంలో రాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ రాళ్ళని తీసేసి ఇట్లా సైడ్ కి వేసుకున్నాం. దేనికోసం ఈడ వేసుకున్నాం అంటే రాళ్ళు నీట్ గా అయితే. ఇంకోటి ఏంటంటే ఈ జాలిగైనా కుక్కలుగైనా ఏమైనా పిల్లలు కానీ కింద తోమనికే ఛాన్స్ ఉండదు. జాలి కూడా గట్టిగా ఉంటది. దానికోసం అని దీని పోటీ ఇట్లా పోసుకున్నాం. ఈ మధ్యలో గ్రీన్ మ్యాట్ 2 వరుసలు చీర ఒక వరుస కట్టుకున్నాం. మామూలుగా అయితే రేకులు కట్టుకుందాం అనుకున్నాం. అందుబాటులో రేకులు దొరకలే. సెకండ్ హ్యాండ్ లో ట్రై చేసిన కొత్తవి కాకుండా దొరకలే. అందుబాటులో ప్రజెంట్ వరకు ఇవి కట్టుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ అవి దొరికినప్పుడు మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాం. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉండవు. ఇది దేనికోసం అంటే అవతల సెక్షన్ యువతలో సెక్షన్, యువతలో పుందు అవతల పుందు ఉంటదిగా, ఒకదాని ఒకటి చూసుకున్నట్టయితే తన్నుకుంటే జాలి మీదనే తన్నుకుంటే ముక్కి ఇరిగిపోవడం కానీ కాలు మొత్తం ఖరాబ్ కావడం అవి జరుగుతాయి. దానికోసం అని మధ్యలో అది కట్టుకున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. కోళ్ళు వదులుకోవాలి. మాడాకులు కట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని లోపల వదిలేసుకుందాం. ఇది వచ్చేసి సెకండ్ బ్రీడింగ్ సెటప్. ఫస్ట్ అయితే వదిలేసినాం, ఇది సెకండ్. ది ఇది వచ్చేసి 3వ సెటప్. పెట్టల కాడ చెప్పినా కానీ ఈ షార్ట్ వీడియోలో ఇంకా కోళ్ళని సరిగా చూపించలేకపోయినాం. నెక్స్ట్ ఈ 2-3 రోజుల్లో ఒక ఫుల్ లెంత్ వీడియో తీస్తాం. దాంట్లో ప్రతి పెట్ట కనిపించే విధంగా చూపిస్తాం. ఇంకా ఏంటంటే కొన్ని పెట్టలు ఎక్కువ శాతం పొదిగిన పెట్టలు చాలా ఉన్నాయి. దానికోసం అని తీయలేదు. ఇంకో సెటప్ కూడా ఉంది, మన 4వ సెటప్. అందులో మిగతా పెట్టలు వేసి ఒక ఫుల్ లెంత్ వీడియో తీసి పెడతాం. ఈ రోజు పండుగ రోజుగా అంత టైం లేదు. ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. థ్యాంక్ యూ.